Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇప్పుడు నేను చెప్పబోయేది జస్ట్ ఒక ఫ్యూ డేస్ చేసినా సరే మీకు చాలా బాగుంటుందన్నమాట మార్నింగ్ అనేది. మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి చక్కగా పూజ దగ్గర కొంచెం తుడుచుకొని దీపం పెట్టేసి విష్ణు సహస్రనామం వింటూ సన్ రైజ్ చూస్తే ఆ ఎక్స్పీరియన్సే టోటలీ డిఫరెంట్గా ఉంటుందండి. పైగా ఇప్పుడు ఎండలు తగ్గి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి, కొద్దిగా చల్లగా ఉంది కదా, ఇంకా బాగుంటుందన్నమాట క్లైమేట్. ప్రతిరోజు ఒకేలాగా రొటీన్ ఉండాలని చెప్పి రూల్ లేదు కదా. ఒక్కొక్కసారి ఏమో లేట్గా లెగుస్తాం, ఒక్కొక్కసారి ఎర్లీగా లెగుస్తాము. సో ప్రతి ఫేజ్ని మనం ఎంజాయ్ చేయాలి. మేబీ కొంతమంది ఏమో వీకెండ్స్ ఒక్కటే లేట్గా లెగుస్తారు, వర్కింగ్ డేస్ అన్నీ నార్మల్గా ఉంటాయి. లేకపోతే ఒక 2 మంత్స్ మనం బాగా లేట్గా లెగుస్తున్నాం, లేట్గా పనులు చేసుకుంటున్నాము అంటే తర్వాత మళ్ళీ నో అట్లా కాదు, ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతాం, రొటీన్ చేంజ్ చేద్దామని చెప్పి కొంచెం ఎర్లీగా లేవటం, ఎర్లీగా పనులు చేసుకోవటం, అట్లా మనం లైక్ కొంచెం మార్చుకుంటూ ఉంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. మొనాటనస్గా ఉండకుండా అబ్బా ప్రతిరోజు ఏదో మెషిన్ లాగా ఒకే టైంకి లెగుస్తున్నాం, ఒకే టైంకి పడుకుంటున్నాం, అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు చేంజెస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ లేట్గా లేగటం అనేది అడ్వైజబుల్ కాదు, ఎవరు కూడా ఒప్పుకొని నేను ఇలా చెప్పడం. కాకపోతే ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది, అరే పొద్దున్నే లేవటం పనులు చేసుకోవటం, పొద్దున్నే లేవటం పనులు చేసుకోవటం, ఇదే నా లైఫ్ అని అనుకుంటాం కదా. ఓకే, మీరు 6 o'clockకి లేచేది కొంచెం 6:30 లేకపోతే 6:45 అట్లా లేవడానికి ట్రై చేయండి. మరి గంటలు అంటే ఇప్పుడు అలా నేను మోటివేట్ చేశాను అనుకోండి, నన్ను తిట్టుకుంటారు. చాలా కామన్గా వినేది ఏంటంటే మైండ్ మనల్ని కంట్రోల్ చేస్తుంది అని. కానీ మనం మైండ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అది చాలా కష్టం అని చెప్పి అనుకుంటారు, డెడికేషన్ కావాలి అని అంటారు. కానీ అలా కాదండి. ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ స్కెడ్యూల్స్లో మనం ఏంటంటే మైండ్కి ఒకటి కావాలనిపిస్తుంది. అది చెడైతే కాదు కానీ మంచిదైతే చక్కగా చేసేసి మన చేతిలో ఉన్న పని అయితే అది చేసేస్తే ఇంకా దాని వైపుకి మళ్ళీ మన ఆలోచనలు వెళ్ళవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 5 నిమిషాలు పడుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం. మామూలుగా అలామో స్నూస్ పెట్టేసి గంటలు పడుకోకుండా జస్ట్ 5-10 minutes ఎక్స్ట్రా పడుకుంటే ఓకే నిద్రపోయాం కదా అని చెప్పి మనకి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ మినిట్ లేచి మళ్ళీ వెంటనే మన పనులు మనం చేసుకుంటాము. సో అట్లాగా మైండ్ని మనం కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. జస్ట్ ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. సేమ్ అట్లాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వీట్స్ తినొద్దు అని అనుకున్నాం కానీ అసలు తినలేకుండా అట్లా ఒక గంట ఉంటాము, 2 గంటలు ఓర్చుకోగలం, ఓకే 1 day ఓర్చుకున్నాం. కానీ సెకండ్ డే ఏమవుతుందంటే బాగా క్రేవింగ్స్ వచ్చేసి ఫుల్ తినేస్తాం అనమాట. అది మంచిది కాదు కదా. సో ఆ తినాలనుకున్నప్పుడు కొంచెం నోట్లో వేసేసుకొని బాగా వాటర్ తాగేస్తే ఆ క్రేవింగ్ పోతుంది. అంటే లైక్ మనకి తెలియకుండానే మనము మైండ్ని మ్యానిపులేట్ చేసేస్తున్నాం, మైండ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాము. అలా అని చెప్పి ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ మ్యాక్సిమం ఏంటంటే మన చేతుల్లో ఉన్నంత వరకు ఎంత చేయగలమో అంత చేసి ట్రై చేసామనంటే తప్పకుండా మనకి కంట్రోల్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. దానివలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వము, మనకేం కావాలో మనకు తెలుస్తుంది. సో ఇట్లాంటివి చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత తన రూమ్ అంతా సర్దేసి వీడియో చేసుకొని మీకు పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఒక కప్ కాఫీ తాగుతున్నా. ఇది 2nd cup ఆఫ్ కాఫీ అండి. నేను ఏవో కబుర్లు చెప్తూ పొద్దున ఏం చేశాను అనేది చెప్పలేదు కదా. పర్పుల్ క్యాబేజ్ ఫ్రై చేశాను అండ్ తాలింపు పప్పు చేశాను. ఇక్కడ ఉన్న టేబుల్ రోజెస్ అన్నీ కూడా తీసేసాను కదా, పాడైపోయినాయి అని చెప్పి. ఇప్పుడు సాయిల్లో చిన్నవి వుడ్లైస్ ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా పోవడానికి అని చెప్పి మన వ్యూవర్ అన్నారు మస్టర్డ్ కేక్ లాంటిది ఉంటుంది కదా. సో తనేమో మస్టర్డ్ పౌడర్ యాడ్ చేయమని చెప్పారనమాట. అంటే ఆవాల్ని నూరేసి అది పేస్ట్ లాగో లేకపోతే పౌడర్ ఫామ్లోనే వస్తుంది కదా, దాన్ని చక్కగా సాయిల్లో చల్లేస్తే సాయిల్ మంచి కండిషనింగ్ అవుతుందంట. అంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఏమైనా మొక్కలు పెట్టుకోవడానికి బాగుంటుంది, గ్రోత్ చాలా బాగుంటుంది అంటారు. ఐ థింక్ నీమ్ కేక్ అండ్ మస్టర్డ్ కేక్ అమ్ముతారు కదా మార్కెట్లో, అవి ఇలాగే న్యాచురల్ మెథడ్స్కి యూజ్ చేస్తారు. కావాలని చెప్పి పెంచుకునే మొక్కలు రావట్లేదు కానీ
ఊరికే అసలు వాటర్ పోయిపోయినా సరే ఏవో చిన్న చిన్నవి ఆ సాప్లింగ్స్ వచ్చినాయి చూసారా, అసలు అవి ఏం మొక్కలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అదిగో ఇలా ఉంటుంది నా గార్డెనింగ్ అంటే. ఏదైనా కానివ్వండి ఆ ఉన్న ప్లేస్లోనే అసలు గివ్ అప్ చేయకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను. పుదీనా కూడా కాడలు పెట్టాను అనమాట మొన్న. పెట్టి కొద్దిగా షేడ్లో ఉంచేసా. వాటికి చిగుర్లు రాగానే మళ్ళీ ఓల్డ్ ప్లేస్లో పెట్టేస్తాను. నేను మా హస్బెండ్ లంచ్ చేస్తున్నాము. మొన్నటి వరకు చక్కగా అమ్మ ఉంది కదా బాగుండేది. ఈవెన్ సిద్ధు కూడా అంటున్నాడు, అమ్మ మన ఇంటికి ఎప్పుడు చుట్టాలు వస్తే బాగుంటుంది కదా అని. ఎందుకంటే మాది చాలా దూరం ఉంటుంది ఈవెన్ రైల్వే స్టేషన్ నుంచి కూడా. సో అందుకనే త్వరగా ఎవరు రారు, కన్వీనియంట్గా ఉండదు ట్రావెలింగ్కి, పైగా భాష కొత్త. సో లాట్ ఆఫ్ కన్స్ట్రెయిన్స్ అనమాట. అందుకే నేను త్వరగా ఎవరిని పిలవను కూడా. మా హస్బెండ్కి ఫిజియో చేపిస్తున్నాము. తన చెయ్యి ఆల్మోస్ట్ 90% సెట్ అయిపోయిందండి. కానీ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి అండ్ ఫిజియో మాత్రం ఇంకొక 1.5 మంత్ చేస్తే చెయ్యి చాలా వరకు సెట్ అయిపోతుందని అంటారు. ఏదైనా సరే చేతికి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అవి పట్టుకుపోతాయి అన్న. అసలు ప్రాబ్లం ఏంటంటే లోపల సాఫ్ట్ టిష్యూస్ అవి ఉంటాయి కదండి. ఇప్పుడు ఏదైనా చేయికి దెబ్బ తగిలినా చేసినా సరే సివియర్ ఇంజరీ అయితే అప్పుడు సాఫ్ట్ టిష్యూస్, టెండనాయిన్స్ అవన్నీ కూడా రప్చర్ అవుతాయి అండ్ ఓవర్ ద టైం అవి కదిలించేసరికి గట్టిగా పట్టుకుపోయి స్టిఫ్ అయిపోతాయి. ఆ స్టిఫ్నెస్ పోగొట్టడానికి అని చెప్పి ఫిజియో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కనుక ఇంజరీ అయిపోయిన తర్వాత హీలింగ్ టైంలో లేకపోతే హీలింగ్ తర్వాత చెప్తారు ఫిజియో ఎప్పుడు చేయించుకోవాలనేది. అప్పుడు కనుక చేయించుకోకపోతే ఫ్యూచర్లో చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. దట్టు హ్యాండ్ వచ్చేసరికి ఏంటంటే చాలా ట్రిక్కీ బోన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఎవరికన్నా సరే ఇట్లాంటి చేతుల నొప్పులు, ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు ఏవో ఒకటి రెమెడీస్ చెప్తారు. కొన్ని ఏమో లైక్ హ్యాండ్ సర్జన్స్ అని ఉంటారు, లేకపోతే హ్యాండ్ స్పెషలిస్ట్లు ఉంటారు, వాళ్ళే చేసేస్తారు. లేకపోతే మీకు ఫిజియో సజెస్ట్ చేస్తారు అనమాట. ఏదైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చేతుల విషయంలో. కాలు వచ్చేసరికి ఏంటంటే మనం ఆ బరువంతా పెట్టి నడుస్తాం కాబట్టి మ్యాక్సిమం ఆ కాళ్ళు సెట్ అయిపోతాయి. కాకపోతే చేతులు వచ్చేసరికి అంటే ఒక రెస్టింగ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉంటుంది. మెయిన్గా లెఫ్ట్ హ్యాండ్ అనమాట, ఎక్కువగా మనం యూస్ చేయము. సో అక్కడ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఆ యూసేజ్ తక్కువ ఉండటం వల్లనే ఏదైనా సరే ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో చేయి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సిద్ధుకి డిన్నర్ కోసం అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇదైతే అసలు డామ్ సింపుల్ రెసిపీ అండి. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు, 5 minutes కూడా పట్టదు. కొద్దిగా ఆయిల్లో ఎగ్స్ స్క్రాంబుల్ చేయాలి. టేస్ట్ అంతా కూడా ఈ ఎగ్స్ ఎలా స్క్రాంబుల్ చేసామనే దాన్ని బట్టి వస్తుంది. అసలు మాడనివ్వద్దు ఎగ్ని. కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వగానే లోలో పెట్టేసి ఎగ్స్ వేసేసి చక్కగా ఫ్లఫీగా అయ్యేలాగా తిప్పండి. మామూలుగా మనం అట్లా వేసి వదిలేసి బాగా కింద అట్టగట్టేసింది అనుకోండి, దీని రుచి పోతుంది అనమాట. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎగ్స్ వచ్చేసరికి ఫ్లఫీగా ఉంటేనే బాగుంటుంది. దాని మీద ఉప్పు అండ్ మామూలుగా మేము సంబార్ కారం వాడతాం కదా, సంబార్ కారం వేసేసి కలిపేసి తర్వాత కుక్డ్ రైస్ యాడ్ చేస్తాను. సో సార్టెడ్ అనమాట, మంచి ఈజీ డిష్. ఎంత 5 minutesలో అయిపోతుంది. రైస్ రెడీగా ఉండాలి, ఎగ్స్ ఉండాలి, అయిపోతుంది అనమాట. మన వ్యూయర్ శైలజ గారు అడుగుతున్నారండి, నేను రీసెంట్గా వాచ్ రిమూవ్ చేయించుకున్నాను కదా, సో మళ్ళీ వస్తాయా అని. ఇవైతే రికర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి తీసిన తర్వాత ఆ ప్లేస్లో రాదు, కానీ మళ్ళీ కొత్త ప్లేసెస్లో ఎక్కడైనా రావచ్చు. అది ఎందుకంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయినా, నెక్స్ట్ మనం ఏదన్నా లైక్ డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నామా, సో ఇవన్నీ కౌంట్ అవుతాయంట. నాకేమో చెప్పగానే భయం వేసింది, కానీ తను అన్నారు ఒకసారి యూ గెట్ ఇట్ చెక్డ్, ఎందుకంటే ఇప్పుడు మీ ఏజ్కి రావాలి అనే రూల్ లేదు, సో ఒకసారి బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి అని అన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా అంటే లైక్ నేను పుట్టిన వెంటనే కూడా నాకు ఈ వాట్ అనే ప్రాబ్లం ఉందండి. మెడ మీద ఉండేదన్నమాట. అది నేను గుర్రం వెంట్రుక ఉంటుంది కదా, అది కట్టి తీసేసుకున్నా. ఐ డోంట్ నో వై గుర్రం వెంట్రుక, అది సజెస్ట్ చేశారు నాకు. సో దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, నేను ఈసారి ఎప్పుడైనా చెప్తాను.
తర్వాత ఇంకొక చిన్నది అట్లా ఉంటే ఇంటర్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఏంటంటే నా వెనకాల కూర్చున్నప్పుడు చక్కగా నా జుట్టే పీకేసి కట్టేసేవాళ్ళు. అట్లా మేము ఒకళ్ళకొకళ్ళం కట్టేసుకునేవాళ్ళం కూడా. అట్లా ఏంటంటే మనకి ఈ ఏజ్‌లోనే రావాలి, ఆ ఏజ్‌లోనే రావాలని లేదు. వి డోంట్ నో ఎప్పుడొస్తది, ఎప్పుడు రాదు అని. కొంతమందికి ఏంటంటే 40స్ లేకపోతే కొంతమందికి 45 అట్లా ప్రీ మెనోపాజల్ స్టేజ్‌లోనో అట్లా వస్తూ ఉంటది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. మనకేంటంటే ఈ గూగుల్ వచ్చేసరికి ఓన్లీ డయాబెటీస్ ఉంటేనే షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉండటం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి అని పోర్ట్రే చేస్తున్నారు. సో దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయన్నమాట. నేను డాక్టర్తో అదే చెప్తే లేదు లేదు ఒకసారి మీరు ఇన్వెస్టిగేట్ చేయించుకోండి బాగుంటుంది అని అన్నారు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే 10 లీజన్స్ తీసినందుకు 3000 మనకి ఛార్జ్ చేస్తారనమాట. 3300 యాక్చువల్లీ. సో నెక్స్ట్ సిట్టింగ్లో కూడా తీస్తానని అన్నారు. నాకైతే ఇంకా ఎక్కడ కనిపించట్లేదు. ఐ డోంట్ నో 10 ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పి. మళ్ళీ ఫుల్ పేమెంటా కాదా అని కూడా నాకు డౌట్ ఉంది. నెక్స్ట్ టైం ఛార్జ్ చేస్తారు, ఎప్పుడు ఛార్జ్ చేస్తారు ఏంటి అని. అవన్నీ కాకపోతే నేను అడగలేదు ఇంకా. ఇది ఎస్ప్రెసో మేకర్ అండి. దీని గురించి మన వ్యూవర్ అడిగారు. తనకి ఇది చాలా చిన్న సైజులో వచ్చిందంట. దీని కెపాసిటీ నాకు గుర్తులేదు, కానీ ఒకసారి నేను డైమెన్షన్స్ జస్ట్ వేలుతో చూపించేస్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఇంత ఉంది, ఇంత వైడ్ ఉందన్నమాట. సో మన ఫింగర్స్ తోటి మనం మెజర్ చేసుకోవచ్చు. దీనిలో ఎక్కువగా డికాషన్ వేసుకోవచ్చు మనము. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు వాటర్ ఫిల్ చేస్తాము, దీనికన్నా బియాండ్ ఫిల్ చేస్తే ఏమవుతుందంటే ఊరికే స్పిల్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి. సో తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలా అని చెప్పి మనం బాగా ఇంతదాకా వాటర్ వేసేసి అలా పెట్టామంటే త్వరగా మాడిపోతుంది. వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు. ప్రస్తుతము నేను దీన్ని వాడట్లేదండి, ఎందుకంటే అమ్మున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయాలంటే తనకి ఇష్టం ఉండదు. సో ఓల్డ్ స్టైల్ మామూలుగా ఈ కాఫీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసేస్తుంది. బ్రాస్ ఉంది అండ్ స్టీల్ది కూడా ఉంది కదా. బట్ దీనిలో చేసిన కాఫీ ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుందన్నమాట. మన వ్యూవర్ చూపించమన్నారని చెప్పి నేను చూపిస్తున్నా. అండ్ దీని మీద నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా, సో ఎలా యూజ్ చేయాలి అని ఒకసారి షార్ట్స్ చెక్ చేయండి. నాకైతే ఇది చాలా నచ్చింది ఈ కలర్. అది ఇక్కడ చూసారా డ్యూయల్ కలర్ లాగా షేడెడ్ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది ఫుల్ వైట్ ఉండాల్సింది ఈ కలర్లో ఉంది. ఎందుకంటే ఈ పార్ట్ అంతా కూడా మాడిపోయింది. ఒకసారి ఏంటంటే తెచ్చిన కొత్తల్లో అమ్మ నేను కలిసి మామూలుగా స్టవ్ మీద పెట్టి చక్కగా ఇందులోంచేమో డికాషన్ వస్తూ ఉంది. బట్ ఈ కింద గమనించుకోలే, వాటర్ అయిపోయేసరికి ఇలాగా మాడిపోయింది అనమాట, బికాస్ ఆఫ్ దిస్ పెయింటెడ్ సర్ఫేస్. అదే పెయింట్ లేకపోతే మనకి ఈ డ్యూయల్ షేడ్ అనేది అలా ఏం తెలియదు. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.